అందరికీ నమస్కారము. పొనుగంటాకుతో కారం పొడి ఇలా చేసుకుంటే హాస్టల్లో ఉండే పిల్లలకైనా ఇంట్లోకైనా నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. ముందుగా ఇలా పొనుగంటాకు తీసుకొని ఆకులన్నీ ఒలుచుకొని కాడలు మాత్రం పక్కకు తీసేసి పొనుగంటాకుని కడిగి తీసుకోవాలి. ఆకు కడిగిన తర్వాత నేను ముందే ఇలా ఎండబెట్టి పెట్టుకున్నాను. ఈ ఆకు అనేది ఎండలో పెట్టకుండా ఫ్యాన్ కింద కానీ నీడలో కానీ పెట్టుకోవాలి. ఎండలో పెడితే మనకు ఎక్కువ ఎండిపోతుంది, వేయించేటప్పుడు చాలా తొందరగా వేగిపోతుంది. అందుకోసమని నీడలో పెట్టుకొని ఈ మాదిరిగా ఎండబెట్టుకోవాలి. ఇక్కడ నేను పొద్దునింటి సాయంత్రం దాకా ఫ్యాన్ కింద అయితే పెట్టుకొని ఇలా చేసుకున్నాను. ఆకు ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కళాయి పెట్టేసి ఒక స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపోయేమైనా ఒట్టిమిరపకాయలు వేసుకోండి. ఈ ఒట్టిమిరపకాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు అదే కళాయిలోకి ఇంకొక స్పూన్ నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొనుగంటాకు వేసి వేయించుకోవాలి. ఇటుపక్కకు అటుపక్కకు కలుపుతూ వేయించుకోవాలి. ఒక పక్కకు మంచిగా వేయించుకొని ఒక పక్కకు వేయించుకుంటే పచ్చి వాసన వస్తుంది. అలా ఇటుపక్క అటుపక్క తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఆకు ఇలా కలర్ మారే వరకు వేయించుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కళాయిలోకి ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకున్న తర్వాత 2 స్పూన్ల శనగపప్పు అలాగే 2 స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసిన తర్వాత 2 స్పూన్ల మినపప్పు కూడా వేసుకోవాలి. 10 అంటే 10 మెంతి గింజలు కూడా వేసుకుంటున్నాను. వేసి ఇవన్నీ సగం వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇలాగ కలిపెట్టుకుంటూ ఇలా సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. ఈ ధనియాలు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలబెట్టి ఆఫ్ చేద్దాము. మనకు పెన్నెం బాగా వేడి ఉంటుంది కాబట్టి జీలకర్ర తొందరగానే వేగుతుంది. ఈ చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చల్లగా అయినాక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి మిరపకాయలు వేసుకొని అలాగే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో చట్నీకి సరిపోయినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. అలాగే చింతపండు వేసిన తర్వాత ఇలా పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి 5-6 ఎల్లిపాయలు వేసుకొని పొనుగంటాకు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మీకు నచ్చితే కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా పట్టుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ఎంతో రుచిగా పొనుగంటాకు కారం పొడి అయితే రెడీ. ఇలా చేసి పెట్టుకున్నామంటే పొడి పొడిగా గాలిబోని డబ్బాలో మూత పెట్టి పెట్టేసుకున్నామంటే నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. ఈ పొనుగంటాకు కారం పొడి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇలా చేసుకొని తినడం వల్ల. ఈ పొనుగంటాకు పొడి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.